ఏంది రాకెట్లు కట్టడానికి వచ్చిర్రా? ఇంకేముంది తీసుకుపోవడానికి ఇక్కడ భలే కట్టచ్చిర్రు పొర్రి. ఓ మనిషి పొలం కాడుకోవా, నడువు. మందుగల్ల పోవా, పొద్దు పోతుంది, ఎంతసేపే, నడు, తొందర పోదు, నడు. ఏమైంది? పొలం కాడికా పోతా పోతా అత్తున్నావు. ఈ చిక్కుడుగా కట్టెలు వస్తాను, అత్తున్నావు. పొలం కాడికి పోయేది ఇంకా మందు చాలే. నేను పొలం కాడికి పోయేస్తా, మందు చల్లి ఆయన ఒడ్ల పంట గడ్డి ఉంది కోసేస్తా. సరేనా? ఇలా చెల్లెళ్ళు వస్తారు, ఇలా రాకెట్ల పున్నాం కదా, అలా చికెన్ తెచ్చి పెట్టినా అండి పెట్టు, సరేనా? సరే, అండకపోతే మా హుషారు ఉంటాం. మాసాలే అంత పోరావు. సరే సరే, అండి పెట్టా. Find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen, the other 11. రాకెట్ల పండుగ కదా, మా అన్నకు రాకెట్లో కట్టు పోవాలి. మా చెల్లి ఏడుందో ఫోన్ చేసి అది నేను పోదాం. మా అక్క ఫోన్ చేస్తాను నేను. హలో అక్క, చెప్పే. హలో చెల్లి, ఏడున్నవే? ఇలా అన్నకు రాకెట్లో కట్ట పోవద్దా? సరే పోదాం, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. మరి మా ఆయనకు ఫోన్ చేసి అడుగుతా. హలో, మా అన్నకు రాకెట్లో కట్ట పోతాన్నా. సరే. మా చెల్లి ఎక్కడ దాకా వచ్చిన ఫోన్ చేశాడు. హలో చెల్లి, ఎక్కడ దాకా వచ్చినవే? నేను బస్ స్టాండ్లోనే ఉన్నా. సరే. హలో అక్క, చెప్పే. దగ్గర దాకా వచ్చినట్టున్నా. అక్క వచ్చిందే, పోదాం పాయేగా. అగో అక్క, వదిన ఉంది కానీ. ఉన్నదే చెల్లె, అన్న కూడా ఉండవచ్చు, పోదాంపా. వదిన ఏం చేస్తారు? ఏంది? అయ్యో వదిన, ఇంకా కనబడుతుంది. అన్నలేడా? ఎందుకు? అయ్యో వదిన, గట్ల పడుతుంది. ఇలా రాకెట్ల పున్నాగా, అన్నకు రాకెట్లు కట్టడానికి వచ్చిన. ఏంది రాకెట్లు కట్టడానికి వచ్చిర్రా? ఇంకేముంది తీసుకుపోవడానికి ఇక్కడ భలే కట్టచ్చిర్రు పొర్రి. అయ్యో వదిన,
వదినే గట్లనే పడుతుంది. మేమేం తీసుకుపోయినాం వదినే? మా అన్న సంతోషంగా ఉండటానికే కావాలి మేము రాఖీ కట్టాల్సినాం. మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం వదినే. మీరు సంతోషంగా ఉండు, మీరు సంతోషంగా ఉండు. ఎక్కడున్నా సంతోషంగా. మేమేం చేసినాం వదినే? మేమేం తీసుకుపోయినాం? గట్లనే పడుతుంది వదినే. ఏం తీసుకోలేదా? ఉండే అన్ని తీసుకుపోయి ఇంకేం తీసుకోలేదు అంటారు. అప్పు చేసి ఉన్నదంతా మీకే పెట్టే కదా. మిమ్మల్ని మంచి మంచి బంగ్లాలోకి ఇచ్చి రేకులు ఇల్లు దిక్కయింది మాకు. అయ్యో వదినే మాకు పైసలు వద్దు ఏమద్దు, అన్నయ్య మీరు రాఖీ కట్టి పోతాం, మాకు అంతే చాలు. అన్ననా? అన్నేడున్నాడు? అన్నకు రాఖీ కట్టి పోతావా? ఇంకా అన్న లేడా? ఎక్కడున్నాడు మీ అన్న? రోజు అప్పులలో ఇంటికి వస్తే దేశం పంపించిన. అయ్యో వదిలే, అన్న మా కోసం అప్పులు చేసి దేశం వేయండా? చూసిన మానేసలే, అన్న మన కోసం అప్పులు చేసి దేశం వేయండి. అక్క మా రిషిగానికి అన్నారు రాఖీ కట్టుకోదామని. సరే వదిలే, రిషిగాన్ని పిలవవా? రాఖీ కట్టిపోతాం. రిషిగానికి రాఖీ కడతావా? పిలుస్తా ఆగుర్రి, ఉండుర్రి. రిషిగా, ఓ రిషిగా, మీ బంగారు అత్తలు వచ్చిర్రు రాఖీ కట్టడానికి. రా రైట్, బయటికి రా. ఏందా అమ్మా? రిషిరా, అయ్యో మీ అత్తలు ఇక్కడ ఉన్న రాఖీ కడతారా? ఇట్లా ఏంది? నాకు రాఖీలు కడతాడనా? అయ్యానే అప్పులు చేసి దేశం పోయిండు, నేను రాఖీ కట్టుకొని నేనేం దేశం పోవాలి? అయ్యో రిషిగా, గట్లనే పడుతుందిరా నువ్వు కూడా. మరి గట్లనే పోతే ఏం చేద్దామా? మీ కొడుకులనేమో పెద్ద పెద్ద స్కూళ్ళకు పంపిస్తుర్రు, మా డాడీ అప్పులు చేసి ఈ చిన్న స్కూల్ వేసిండు. అట్లా అనకూడదు రిషి, రాఖీ కడతాం దారా. అవలా మీకో దండం, మీరు రాఖీ కట్టడద్దు దారా రిషిపోదు. అక్కయ్య వదిన రాకెట్లు కట్టనిచ్చేటట్లేదు, అన్న వచ్చినప్పుడే కడదాం. పాయిగా పోదాం. పాయి పోదాం. ఉన్నావా? అయిపోయిందా మందు చల్లుడు? చల్లినే చల్లి ఆ ఒడ్ల పూట గడ్డి అంతా కోసి వచ్చిన. మా చెల్లెళ్ళు వచ్చి రానే. అయ్యో రాలే మీ చెల్లెళ్ళు అత్త చెప్పనా నీకు? అయ్యో రాలేదానే, ఎప్పుడు వస్తారేమో. ఇవాళ వచ్చేటోళ్ళే, మరి రాలేదు ఇంకా. సరే సరే. నేను మా ఇంటికి పోయేస్తా. ఎందుక మీ ఇంటికి? మా తమ్ముళ్ళకి రాఖీ కట్టేస్తా. అద్దు, ఇవరకే పేర సరి పోతేనే లొల్లి పెట్టిరు. మన ఇవరకే లేచిపోయి వచ్చిన వాళ్ళకి మా కోపం బాగున్నది. నువ్వు పోతే ఇవరికి వెళ్ళగొట్టిరు, మళ్ళీ పోతే బాధపడతావే. అద్దె పోకు. మీ వాళ్ళని తెలుపుకోవచ్చు, మా వాళ్ళని కలుపుకోరాదా? నీ బరాబరి పోతా. రావులా, నీ మంచి కొరకు చెప్తున్నా. బాధపడతావు నువ్వే, మా వాళ్ళు మీ వాళ్ళు ఏంటి? మన మీద కోపం బాగుంది. అదంతా అవసరం లేదు, నేను పోతా. సరే నీ ఇష్టం, బాధపడకు. వాళ్ళ ఎక్కువ ఏకు వాళ్ళు వెళ్ళకూడదు, సప్పటికరా. సరేనా? సరే సరే, నేను పోతా. ఉంటుంది పోయిరా పో. చెప్తినది ఇవరికి పోయినా సరే అట్లా లొల్లి పెట్టిరు. ఇప్పుడు దీన్ని ఏమంటారు ఏమో నాకు. సరే సరే మెల్లవు. సరే సరే. అన్నయ్య వదినే ఉన్నారా? అన్న వాళ్ళు అన్న ఎటన్నావు? ఏముంది ఇంకా నీకు? గిట ఏ మొహం పెట్టుకుని వస్తున్నావు? అయ్యో వదినే ఎట్లా అంటున్నావు? అన్నకు రాఖీ కట్టడానికి వచ్చిన నేను. ఇంకేం ముఖం పెట్టుకొని వచ్చినవే? రాకిట్లు కడతా అని వచ్చినవా? తీసిన మానం చాలదని మా మానవ ఇజ్జత్ వేయిందిరా దేవుడా అని మేము పెడితే. అయ్యో వదినే ఎట్లా అంటున్నావు? తెలియక తప్పు చేసిన వదినే, మన్నించు వదినే.
మన్నించులేదేం లేదు, ఇంకేం మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చినవే? మా మానం మా ఇజ్జత్ మొత్తం పోతుంది. నువ్వు ఏవటి ఊళ్ళే మా ఇజ్జత్ వేయింది, మా మానం పోతుంది. నా మొగడు దేశాలు పట్టుకొని పోతాండు. నువ్వు ఏవటి? నువ్వు కులం లేక తలం లేక ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతివి. అన్ని చూసుకొని వేనావు. ఇప్పుడు మాది ఊళ్ళో మొహం ఎత్తుకొని తిరగకుండా అయింది. నువ్వు ఏవటి? ఇంకేం మొహం పెట్టుకొని వస్తున్నవే మా ఇంటికి? తప్పైంది అది, నేను అన్నకు రాఖీ కట్టి పోతా. తప్పులేదేం లేదు. ఇంకేం మొహం పెట్టుకొని ఉన్నావు నువ్వు? అయ్యో, మా ఆడబిడ్డలను నేను ఎంత కూర్చుకుంటే నాకు అందుకే ఇంత గత వచ్చింది. నేను పోయి మా ఆడబిడ్డలకు తప్పైందని కాళ్ళు పట్టుకొని మొక్కుతా. అవో అవో ఇది వచ్చిందిగా. అయ్యో ఏమైంది? ఎందుకు ఎడతానే? మీ వాళ్ళు వాళ్ళని ఏమన్నా అన్నారా? ఏమైంది? ఎందుకు బాధపడతాను? ఏమన్నా అన్నారా మీ వాళ్ళు? నిజంగానే మీ చెల్లెళ్ళు వచ్చింది, కానీ వాళ్ళని రాకుండా ఆటైల్లో కొట్టిన. తప్పు తెలిసి వచ్చింది. అయ్యో రామా, ఎంత పని చెప్తివి. నా చెల్లెలు ఇంటికి వస్తే నువ్వు వెళ్ళగొడతావా అని. ఇప్పుడు వాళ్ళు ఏడున్నారు, ఎంత బాధపడుతురు. పోదాం పాల తీసుకొస్తుందా? మీ చెల్లెలు బాధపడుతున్నారు బస్టాండ్లో కూర్చోండి. అయ్యో బస్టాండ్లు ఉన్నారా? అయ్యో బస్టాండ్ ఉన్నారట. ఊరుకురు. అయ్యో చెల్లెలా ఈడ కూర్చున్నారా? బాధపడకురా. అది నాకు తెలిసో తెలియక ఏమో అనుంటే బాధపడకు, క్షమించురి. సార్ దా ఇంటికి పోదారా. అదే అన్న దాయ కూసో, రిషి కూసోరా. పారా నువ్వు కూడా.
బట్టలు తెప్పు చెల్లని కూర్చోర్రా. ఏ నడు పెట్టు. తప్పులు ఒప్పులు ఉంటే క్షమించురా. అది నాకు తెలుసు తెలియకేమన్నా అంటే బాధపడకూడదు, సరేనా? నువ్వెందుకు బాధపడతావు? మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం నాన్న, సరేనారా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ వత్తండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. గంటలైతే గట్టి కొట్టువి.